నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం గల్ఫ్ దేశాల భవిష్యత్ ఏంటంటే కానీ ప్రశ్నార్థకంగా మారిందనమాట. ఇరాన్ చూసుకుంటే కానీ 10 లక్షల మంది సైనికులను అయితే కలిగి ఉంది ఐఆర్జీసీతో కలుపుకొని. అలాగే అమెరికా చూసుకున్న, ఇజ్రాయిల్ చూసుకున్న తమ యొక్క సొంత సైన్యాలను ఏర్పాటు చేసుకొని తమ దేశాలను అయితే రక్షించుకుంటూ ఉన్నాయి. కువైట్ మరియు గల్ఫ్ దేశాల మధ్య మనం చూసుకుంటే వాళ్ళ దగ్గర లెక్కలేనంత డబ్బు ఉంది, కానీ వాళ్ళ యొక్క రక్షణ బాధ్యత తీసుకువెళ్ళి అమెరికా చేతిలో పెట్టడం జరిగింది. అమెరికాకు మనం చూసుకుంటే లక్షల కోట్ల రూపాయలు అయితే చెల్లిస్తూ ఉన్నారనమాట. మా దేశాలను రక్షించండి, మా దేశంలో అమెరికా బేసులు పెట్టండి అని చెప్పేసి. ఇరాక్ వార్ ఎప్పుడు జరిగిందో అప్పటి నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే అమెరికా ఎయిర్ బేస్లను ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే కానీ ఆయా దేశాల పౌరుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు కువైట్లో 50 లక్షల జనాభా ఉంటే అందులో 15 లక్షల మంది మాత్రమే కువైటీ పౌరులు ఉన్నారు. మిగతా 35 లక్షల మంది ప్రవాసులు అనమాట. అలాగే ఖతారు చూసుకున్నా, సౌదీ అరేబియా చూసుకున్నా, బెహ్రెయిన్ చూసుకున్నా, ఒమన్ చూసుకున్నా, యూఏఈ చూసుకున్నా ఆయా దేశాలలో ఆ దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎక్కువగా ఉన్నారు. అలాగే జనాభా వాళ్ళ దేశానికి సంబంధించిన పౌరుల జనాభా తక్కువగా ఉన్నారనమాట. ప్రస్తుతం ఈ దేశాలన్నీ కలిసి తమ యొక్క భవిష్యత్తు పైన కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాయన్నమాట. అంటే సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేందుకు ఆయా దేశాలు సిద్ధమవుతూ ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులే రావచ్చు. మళ్ళా వెళ్ళి అమెరికానో లేకపోతే ఇంకో దేశాన్నో భంగపడుకుంటూ మా దేశాన్ని రక్షించండి, మీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తామని చెప్పేసి భంగపడుకోకుండా సొంత ఆర్మీని ఏర్పాటు చేసుకొని అలాగే సొంతంగా తమ రక్షణను తామే చూసుకుంటామని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు భావిస్తూ ఉన్నాయి. జనాభా పరంగా చూసుకుంటే కానీ 15 లక్షల మంది ఉన్న జనాభా ఉన్న కువైట్ దేశం, అందులో 50% ఆర్మీకి కేటాయించిన 7.5 లక్షలు మాత్రమే అవుతుంది. అప్పుడు ఇతర పనుల్లో ఏమీ లేకుండా కేవలం సైనిక రంగానికి మాత్రమే జనాభా సరిపోతూ ఉందన్నమాట. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇతర దేశాల నుంచి ఎవరినైనా రిక్రూట్ చేసుకునే ఆలోచనలో కూడా కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఉన్నాయి. లేకపోతే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని దేశాల నుంచి కొంతమందిని పంపించేసి బలమైన సైనిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తూ ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.